ప్రకాశం జనసేనలో బల ప్రదర్శనకు దిగుతున్నారా? మాజీ మంత్రి బాలినేని వ్యతిరేక వర్గం స్ట్రాంగ్ అవుతుందా? అక్కడ రెడ్డి వర్సెస్ కాపు అన్న పరిస్థితికి మారిందా? ప్రకాశం జిల్లా బాధ్యతలు కాపులకు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ జనసేనలో పాత కొత్త క్యాడర్ మధ్య సమన్వయం కుదరడం లేదు. పాత క్యాడర్ కు బలం లేదు, కొత్త క్యాడర్ కు బలం ఉన్నా ఆదరణ లేదు. దీంతో ప్రకాశం జిల్లా జనసేనలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల అనంతరం జనసేనలోకి వెళ్లారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక పార్టీలో భవిష్యత్తు లేదని జనసేనలోకి జంప్ చేశారు. అక్కడ కూడా ఆయనకు అనుకూల పరిస్థితి లేదు. జనసేన నాయకత్వం పెద్దగా గుర్తింపవలేదు, క్యాడర్ కలిసి రావడం లేదు. దీంతో ఆయన ఆలోచనలో పడిపోయారు. జనసేన నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్చారు. మరో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును జనసేనలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో జనసేన జిల్లా పగ్గాలివ్వొద్దని పార్టీలో ఒక వర్గం నేతలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బాలినేనిని వ్యతిరేకించే వర్గమంతా అదే కోరుకుంటోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో దూకుడుగా వ్యవహరించారు. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు ఉన్న టీడీపీ, జనసేన నేతలను వెంటాడారు. అటువంటి వారంతా బాలినేనికి నాయకత్వ బాధ్యతలివ్వొద్దని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జనసేనలో కాపు వర్సెస్ రెడ్డి అన్న పరిస్థితి వచ్చింది. జనసేన కాపుల పార్టీగా ముద్రపడింది. అందుకే జిల్లా అధ్యక్ష పదవి కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ కు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో తన ముద్ర పడిపోవడం ఖాయం. వైసీపీ నాయకత్వాన్ని విభేదించి బయటకొచ్చారు బాలినేని. జనసేనలో చేరికను ఆ పార్టీ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంకోవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి అనేక అభ్యంతరాలున్నాయి. ఇలా బాలినేనిపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవేళ ప్రకాశం జిల్లా పగ్గాలు బాలినేనికి అప్పగించుకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.